ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే భద్రాచల క్షేత్రానికి రావాలి. నేను ఉన్న రూమ్ దగ్గర నుంచి టెంపుల్ పక్కనే కాబట్టి టెంపుల్ వ్యూ పాయింట్ చూపిస్తానండి. ఇక్కడి నుంచి టెంపుల్‌కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్వామివారు గూడా మనకి గోదావరి నది వైపు చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తారు. మనకిక్కడ స్వామివారి విగ్రహం గురించి కూడా నేను చెప్తానండి ఈ వీడియోలో. స్వామివారు మనకి భద్రుడు అనేటువంటి భక్తుడి కోరిక మీద ఈ భద్రాచల క్షేత్రంలో ఆయన కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ మనకి శ్రీరామదాసు మనం ఆల్రెడీ మూవీ చూసాం గదా! శ్రీరామదాస్ అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. ఆయన్నే మనకి గోపన్నగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా మనకి టెంపుల్ చుట్టూ గూడా చాలా ఓపెన్‌గా ఉంటుందండి. చాలా ఖాళీగా ఉంటుంది. మనం కార్ గాని, వెహికల్ గాని ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. మనకి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 3 దారులైతే మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడి నుంచి స్వామివారి యొక్క దర్శనానికైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తామండి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకైతే ఆలయంలోనే కౌంటర్ అయితే ఉంటుందండి. టికెట్ కౌంటరు. ఇక్కడ స్వామివారి యొక్క స్పెషల్ దర్శనం గాని, సుప్రభాత సేవకు గాని, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ, ఆర్జిత సేవలకు సంబంధించి బట్టి అన్ని టికెట్స్ కూడా ఇక్కడ మనకి అమ్మడం జరుగుతుంది. మనం టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. స్వామివారి యొక్క దర్శనానికైతే మనకి ఫ్రీ దర్శనం కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సాధారణంగా అయితే ఫ్రీ దర్శనం సరిపోతుందండి. ఎందుకంటే పెద్ద రద్దీగా ఉండదు. మనకి ఒక హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది. మనకి స్వామివారి యొక్క మెయిన్ ఆలయ గోపురం అండి ఇది. ఇక్కడి నుంచి మనం స్వామివారి యొక్క దర్శనానికైతే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫోటోస్ కూడా దిగుతూ ఉంటారు. చూశారు గదా! శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం అండి ఇది. స్వామివారి యొక్క విగ్రహం లోపల టెంపుల్‌లో ఏ విధంగా ఉంటుందన్నది ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇక్కడ రాముడు వారి విగ్రహం, అదేవిధంగా సీతాదేవి. ఇక్కడ ఈ పెద్దావిడని చూశారు కదా! ఆవిడ గురించి కూడా చెప్తానండి. ఇక్కడ మనకి తాటికాయలు కూడా స్వామివారికి ప్రసాదంగా పెట్టడం మనం చూడొచ్చు. పైన తాటి చెట్టు. మనకి పోకల దమ్మక్క అని ఈవిడికే మొట్టమొదటిసారిగా స్వామివారికి కనిపించడం జరిగింది. ఆమె తాటాకులతోటి స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. స్వామివారికి కూడా ప్రసాదం కింద తాటి పండ్లు పెట్టడం మనం ఇక్కడ చూడొచ్చండి. నిజం చెప్పాలంటే పోకల దమ్మక్క కారణంగానే మన సాక్షాత్తు శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం అయితే మనకు జరుగుతుంది. ఇక్కడ కనిపించేటువంటిది ఇది మనకి చాలామంది రామకోటి రాస్తూ ఉంటారు కదా! అవి రామకోటికి సంబంధించినటువంటి స్తంభాలండి.